4 నెలల క్రితమే మరణించిన వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు ఎందుకు చేస్తున్నారు? అమెరికా తన 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? 2 దేశాలు, 5 నగరాలు, కోట్లాది మంది ప్రజలు, వేలాది భద్రతా సిబ్బంది. అసలు దీని వెనుకున్న కథ ఏంటి? 4 నెలల ఆలస్యం ఎందుకు? చాలా మంది అడుగుతున్న మొదటి ప్రశ్న ఇదే. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో ఖమైనీ మరణించాడు. ఆ సమయంలో ఇరాన్ యుద్ధ పరిస్థితుల్లో ఉండడంతో భారీ భద్రతా సమస్యలు ఏర్పడ్డాయి. ప్రజల భద్రత, విదేశీ ప్రతినిధుల రాక, కోట్లాది మంది పాల్గొనే ఏర్పాట్లకు కారణంగా అంత్యక్రియలను వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. 4 నెలలు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు? ఇది కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. కొంతమంది ఖమైనీ మృతదేహాన్ని తాత్కాలికంగా ఖననం చేశారని ప్రచారం చేసినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం ఆ వార్తలను ఖండించింది. ఇస్లాం మతంలో రసాయనాలతో శరీరాన్ని భద్రపరచడం సాధారణంగా అనుమతించబడదు. అందుకే ప్రత్యేక కూల్ ఫ్రిడ్జర్లతో మృతదేహాన్ని భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం అమెరికా తన 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజునే జరుగుతుండటంతో సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ తేదీని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారని కొందరు అంటుండగా దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. చరిత్రలోనే అతిపెద్ద అంత్యక్రియల యాత్ర. ఈ అంత్యక్రియల యాత్ర కేవలం ఒక నగరంలోనే కాదు, 2 దేశాలు, 5 నగరాలు పాల్గొంటున్నాయి. మొదట ఇరాన్లో ప్రారంభమై తర్వాత ఇరాక్లోని నజాఫ్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ అధికార స్వాగతం అనంతరం షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరాలైన నజాఫ్, కర్బాలలో భారీ ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత జూలై 9న పార్థివదేహాన్ని తిరిగి ఇరాన్కు తీసుకువెళ్లి ఖమైనీ జన్మించిన నగరంలోనే ఖననం చేస్తున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి దాదాపు 2 కోట్ల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకే నగరంలో భారీ స్థాయి ఏర్పాట్లు చేశారు. ఎండవేడిని తట్టుకునేందుకు 6,000కు పైగా ఓవర్ హెడ్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. 700కు పైగా కొత్త పార్కింగ్ స్థలాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇరాన్ ప్రభుత్వం జాతీయ ఐక్యతను ప్రతీకగా చూపించాలని ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమానికి 90కి పైగా దేశాల నుంచి మత పెద్దలు, 30కి పైగా దేశాల నుంచి అనధికార ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మొత్తం ఘటన కేవలం ఒక అంత్యక్రియల కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాలు, మతపరమైన ప్రభావం, ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై చర్చకు దారితీస్తున్న సంఘటనగా మారుతుంది. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించి ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.